ప్రైజ్ లాట్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవుని వాక్యం చూద్దాం. యోహాను రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. దేవుడు ఇంత స్ట్రిక్ట్గా ఎందుకు చెప్తున్నారంటే, ఈ బోధ మీరు సత్యమైన బోధలో ఉన్నారు. దేవుడు భూలోకంలో మానవ శరీరంలో జన్మించి శిలువ మరణము పొంది తిరిగి లేచి ఆయన పరలోకంలో ఉన్నాడు, మరలా తిరిగి రానై ఉన్నాడు. ఆ దేవునిలో మనకు ఆయన రక్తమును బట్టి పాపక్షమాపణ కలిగి ఆయన ఆత్మతో నింపబడి ఆయన సాక్షులుగా మనం జీవిస్తూ ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నామంటే సత్యమైన బోధలో ఉన్నాం. ఈరోజు ఈ ప్రపంచంలో ఎక్కువ మంది సత్యమైన బోధలో ఉన్నారు. కానీ ఈ సత్యమైన బోధకు విరుద్ధంగా ఫేక్ బోధ, ఫేక్ డాక్టరీన్ ఆనాటి నుండే యేసు ప్రభు కాలం నుండే తయారు చేసుకుంటూ సాతాను వచ్చాడు. అయితే దేవుని కృపను బట్టి ఎక్కువ మంది ఆ ప్రభావానికి గురి కాలేదు. ఒక వ్యక్తి విశ్వాసిగా మారినప్పుడు, యేసుక్రీస్తు రక్తముతో శుద్ధీకరించబడి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ వ్యక్తికి వచ్చే 2 శోధనలు ఏమిటంటే, మరలా పాపము చేయాలని ప్రేరేపిస్తాడు. మొదటి శోధన, మరలా పాపము చేసి దేవునికి దూరం చేయాలని ప్రేరేపిస్తాడు. యేసు ప్రభు నమ్మిన తర్వాత పడిపోయేటట్టు పాపంలో ప్రేరేపిస్తాడు. అది మొదటి శోధన. 2వ శోధన ఏంటంటే, పాపము అంటే సత్యమునకు విరుద్ధమైన డూప్లికేట్ బోధల వైపు, అబద్ధ బోధల వైపు టర్న్ చేయాలని, చాలా న్యాక్గా తెలివిగా చేయాలని సాతాను పనిచేస్తూ ఉంటాడు. అందుకనే మరి అటువంటి వారిని, ఈ సత్యమైన బోధ కాకుండా అబద్ధ బోధ చేసే వారితో మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన నియమావళి ఎలా ఉండాలి అని క్లియర్గా దేవుడు ఇక్కడ మరి రాయిస్తూ ఉన్నాడు సంఘానికి. ఏంటంటే, వారిని నీ ఇంటిలో చేర్చుకొనవద్దు. చాలా కఠినంగా ఉంది కదా. అదేంటండి, శత్రువైనా ప్రేమించమన్నాడు కదా దేవుడు అని మీరు అనుకోవచ్చు. అదేంటండి, ఇలా ఎలా చేయగలమండి? మనిషి ఇంటికి వస్తే ఇంటికి లోకి రాకుండా మరి ఎలా ఉండగలం? శుభమని కూడా చెప్పొద్దు అంటున్నారేంటి? ఇంత కఠినంగా ఉందేంటి? అదే మరి, వాడు సాతాను దూతగా నీ బోధను నీ బ్రతుకును నాశనం చేయడానికి వచ్చినవాడు. వాడు వచ్చి మెల్లిగా వానితో నువ్వు కుశలం అడిగావనుకో, 2 మాటలు మాట్లాడితే చాలు, నీ బోధ మారిపోద్ది, నీ బ్రతుకు మారిపోద్ది. 2 మాటలు, ఒక్క మాటే, ఒక్క విషబీజం, ఒక్క మాట వాడి లోపటికే రానివద్దు అన్నాడంటే వాడు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి మనం ఆలోచించాలి. చాలామంది క్రైస్తవులు గొర్రెల్లా ఉన్నారు. తెలివి లేదు, జ్ఞానము లేదు. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతారు, ఎవరితో పడితే వాళ్ళతో తర్కిస్తారు. బైబిల్లో ఉంది, పౌలు తర్కించవద్దు అన్నాడు. అవివేక తర్కములకు మీరు దూరంగా ఉండండి, మీరు సువార్త చేయండి, దేవుని ప్రేమను చెప్పండి, ఆయన శిలువ మరణాన్ని చెప్పండి, రక్షణ ఉందని చెప్పండి, మారుమనసు పొందండి అని చెప్పండి. ప్రవక్తలందరూ ఈ బైబిల్ గ్రంథంలో మారుమనసు పొందమని చెప్పారు, దేవుని గురించి చెప్పారు. తర్కములు చేయకూడదు. దేవుని నమ్మని వాళ్ళతో, దేవుని దూషించే వాళ్ళతో, దేవుని విమర్శించే వాళ్ళతో తర్కం చేయడం వల్ల మారరండి. ప్రారంభ రోజుల నుండి, యేసు ప్రభు కాలం నుండి ఈనాటి వరకు విశ్వాసులు మారింది బోధ వల్లే, బోధించడం ద్వారా. తర్కం అంటే తెలుసా మీకు? చర్చలు, మా దేవుడిది, మీ దేవుడిది కాదు, మాదిది, మా దాంట్లో ఇది ఉంది, మా క్రైస్తవంలో ఇది ఉంది, మీ దాంట్లో అది లేదు. ఈ తర్కం వల్ల మారిన పర్సెంట్ చాలా తక్కువ. మారరు. దేవుడు సేవకు దేవుడు చెప్పిన పద్ధతులు అనే ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారం బోధించినప్పుడే, ప్రార్థించినప్పుడే ఒక వ్యక్తి మారలేదనుకో, వాడితో తర్కం చేయకూడదు, అతని గురించి ప్రార్థన చేయాలంతే. సంఘం అలే చేసింది.
అంతేగాని తర్కాలు, చర్చలు, దేవుని నమ్మని వాళ్ళతో చేయడం ద్వారా మారరండి. ఇంకా మనకు నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇంకా ద్వేషాలు ఎక్కువ అవుతాయి తర్కం వల్ల. ఇంకా వాడు మారడు. వాడు కూడా 10 రకాల ప్రశ్నలు వేసుకొని మన యేసయ్య మీద వస్తాడు. తర్కము ద్వారా జరగని పని తర్కము. ఇదంతా వాక్యంలో యేసు ప్రభు ఎలా బోధ చేశాడో, ఏ పద్ధతిలో బోధ చేశాడో, ప్రవక్తలు ఏ విధంగా చెప్పారో, మారు మనస్సు పొందండి అనే బోధ, పరిశుద్ధాత్మ పొందండి అనే బోధ, దేవుణ్ణి అంగీకరించండి అనే బోధ సాత్వికముతోనూ దీర్ఘశాంతముతోనూ ఓర్పుతోనూ చెప్తేనే మారుతుంది. అంతేగాని మరి ఎక్కువగా మన క్రైస్తవ్యాన్ని విమర్శించే వాళ్ళతో ఎక్కువగా వాదాలు పెట్టుకుంటూ, సవాళ్ళు విసురుతూ, తొడలు కొట్టుకుంటే అందువల్ల నువ్వు తొడగొడతావు, నువ్వు వాళ్ళ మీద ఎదుర్కొంటావు, కానీ వాళ్ళు మారరు. మారిన సందర్భాలు అనేవి చాలా తక్కువ. అయితే విషయం ఏంటంటే, ఈనాడు ప్రపంచంలో ఎక్కువ యేసు ప్రభు ఈ క్రైస్తవ విశ్వాసాన్ని, ఈ బోధకు విరుద్ధంగా మొట్టమొదట యెహోవా సాక్షులు అనేవాళ్ళు బాగా పనిచేస్తూ ఉన్నారు. చాలామంది కొంతమంది టీచర్స్ నాకు తెలిసిన వాళ్ళు క్రైస్టియన్స్, ప్యూర్ క్రిస్టియన్స్ ఈనాడు యెహోవా సాక్షులుగా మారిపోయారు. అవన్నీ నేను ఓపెన్గా పేర్లు చెప్పట్లేదు. యెహోవా సాక్షులుగా మారిపోయారు. కారణం ఏంటంటే కుశలం అడిగారు, ఇంటికి రానిచ్చారు. అబద్ధ బోధ చేసేవాడిని వాడితో శుభమని చెప్పారు, వాడి మాటలు విన్నారు, తెలియకుండా వారు పడిపోయారు. వాళ్ళు పడిపోయారు. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ యెహోవా సాక్షులతో కానీ ఇటువంటి వారితో అస్సలు మీరు వారిని పలకరించనే వద్దంటున్నాడు. అసలు వాళ్ళతో మాట్లాడొద్దు, ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. రెండవది శుభమా అని కూడా అడగవద్దు, అసలు అడగవద్దు. ఇంటి లోపలికి రానివద్దు అంటున్నాడు. అసలు వాళ్ళని పలకరించనే వద్దు అంటున్నాడు. చర్చ ఏముంది ఇంకా? అసలు పలకరింపే వద్దంటే చర్చ ఎక్కడుందండి? తర్కం ఎక్కడుంది వానితో? అసలు వాడిని నువ్వు పలకరించవద్దు. అసలు వానికి నువ్వు శుభం అనే మాట కూడా, ఒక్క మాట కూడా అతనితో పలకవద్దు. అంటే అతని మీద నీకు ద్వేషం అని కాదు, అతని మీద నీకు ప్రేమ లేక కాదు. వాడు ఖచ్చితంగా నరకానికి తీసుకెళ్తాడు ఒక ఆత్మను. అంత ప్రమాదకరమైనడు. సాతాను తర్వాత అంత ప్రమాదకరమైన వాళ్ళు ఎవరంటే అబద్ధ బోధకులండి. మనకి అజ్ఞానం అంటే అబద్ధ బోధలోనికి నడిపించే వాళ్ళు సాతాను తర్వాత అంత ప్రమాదకరమైన వాళ్ళు ఎవరంటే అజ్ఞానంలోనికి నడిపించే అబద్ధ బోధకులు. వీరెవరంటే యెహోవా సాక్షులు. అంతేకాకుండా ఈరోజు మరియమ్మ గుడికి వెళ్తున్నారు. క్రైస్తవుల్లో 10%, ఒక 5% మరియమ్మ గుడికి వెళ్తున్నారు. అదేంటండి? మరియమ్మ మహాభక్తురాలు, ధన్యురాలు, చాలా గొప్ప స్త్రీ. ఆవిడంత భక్తి మనకు లేదు. ఆవిడ మంచిదే, కానీ ఆవిడ స్వరూపంలో గుడి కట్టుకొని ఆవిడికి అరటిపళ్ళు ఇచ్చుకుంటూ, ఆవిడికి కొబ్బరికాయలు కొట్టుకుంటూ, ఆవిడ విగ్రహం పెట్టుకుని, యేసుప్రభు విగ్రహం అనేది పెట్టకూడదండి. క్రైస్తవ్యంలో విగ్రహం లేదు, ఫోటో లేదు. మొదటి ఆజ్ఞ ఏంటంటే నన్ను విగ్రహం చేయొద్దు, రూపం చేయొద్దు. మరియమ్మను దేవుడుగా ఎందుకు కొలుసుకుంటారండి? ఆమెకు యేసుప్రభు పుట్టారు, ఆ తర్వాత 3-4 పిల్లలు పుట్టారు. తెలియకపోతే ఎవరైనా నాలాంటి వాళ్ళు చెప్తే నేర్చుకోండి, సరే కదా? తెలియక మీరందరూ చేస్తున్నారు. నేను ఈ మధ్య అలా వెళ్ళే వాళ్ళని, ఈ మరియమ్మ గుడికి వెళ్ళే వాళ్ళు నాతో చెప్తే ఆగిపోయారు. కుర్రోళ్ళు చెప్తే వెళ్లకుండా ఆగిపోయారు. మరియమ్మకు యేసు ప్రభు జన్మించారు బాబు. ఆ తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారు, 3-4. అంతమంది పిల్లలు కానీ సంసార జీవితం చేసుకున్న ఆవిడ మనిషి అవుతుందా, దేవుడు అవుతాడా అని చెప్పాను. నేను దేవుని వాక్యంలో చూపించాను. యేసు ప్రభు తర్వాత యోహాను పుట్టారు. ఆ తర్వాత ఇంకా 3-4 పిల్లలు ఉన్నారు. ఇంకా మీరు చదవండి, యూదుల చరిత్ర ఇవన్నీ తెలుసుకుంటే, ఇక గూగుల్లో కూడా చూస్తే తెలుస్తుంది. మరియమ్మకు ఇంకా పిల్లలు ఉన్నారు. ఇంతమంది పిల్లలు ఉన్న వ్యక్తి దేవుడు ఎలా అవుతుంది? మరియమ్మ కన్నదంతే. ఇప్పుడు అమెరికా నుండి విమానం వచ్చిందండి. విమానంలో అమెరికా ప్రెసిడెంట్ గారు వచ్చారు. మనం వందనాలు ఎవరికి చెప్తాం? అమెరికా ప్రెసిడెంట్ గారికి చెప్తామా, విమానానికా? అమెరికా ప్రెసిడెంట్ గారికి చెప్తాం, విమానానికి చెప్పాం కదా. అలాగే మరియమ్మని ఎన్నుకున్నాడు, చూజ్ చేసుకున్నాడు దేవుడు లోకంలో పుట్టడానికి, అంతే. ఆమె దేవుడు కాదు. చాలామంది క్రైస్తవులు ఈ ప్రభావంలో ఉన్నారు. పౌలు కాలంలో కూడా ఉన్నారు. అన్న, అంబ్రే, హుమయోను ఇలాంటి వాళ్ళు మరి ఉన్నారు. ఈనాడు మనం చేసే డ్యూటీలో, మనం చదివే చదువుల్లో అనేకులు మనల్ని ఇంపాక్ట్ చేస్తున్నారు. యోగా చేస్తే బాగుంటుంది, ధ్యానం చేస్తే ఏం ఉండదండి. యోగాలో ఏం లేదు, ధ్యానంలో ఒకటి లేదు. ఒకటే, మన ప్రార్థనకి మించిన యోగా లేదు. ప్రార్థనకు బైబిల్, దేవుని వాక్యానికి మించిన ధ్యానం, దానికి మించిన ధ్యానం అనేది లేదు.
మన పిల్లలకి స్కూళ్ళల్లో అవి నేర్పిస్తున్నారు. నేర్పించిన మనం గట్టిగా మనం మన పిల్లలకి చెప్పాలి. మనమే నేర్పించాలి టీచర్లుగా. రాంగ్ పద్ధతులంతా ఇప్పుడు సమాజంలో నేర్పిస్తున్నారు. డైరెక్ట్‌గా బోధించట్లేదు. స్కూళ్ళల్లో పెడుతున్నారు తెలివిగా. దానికి మన పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు. యోగాకు, ఇంకా ధ్యానానికి. ఇంకా ధ్యానం ఎందుకండి? మన పిల్లలకి చిన్నప్పటి ధ్యానం ఉంది కదా! ఆదివారం ధ్యానిస్తూనే ఉన్నాం వాక్యాన్ని. అనుదినం మనం కుటుంబ ప్రార్థనలో ధ్యానిస్తూనే ఉన్నాం. కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైన బోధలనేవి చాలా ఉన్నాయి. ఇంక నేను చెప్పట్లేదు. బ్రాహ్మం అనే ఒక బోధ ఉంది. చాలా రకాల కొన్ని రకాల బోధలంటే మా చర్చే గొప్పది. తెల్లని బట్టలు వేసుకుంటేనే క్రైస్తవులుగా చూసేవాళ్ళు ఉన్నారు. అంగీ వేసుకుంటేనే పాస్టర్ అని కొంతమంది అనుకుంటున్నారు. యేసు ప్రభు అంగీ వేసుకోలేదు. ఆయన శిష్యులు అంగీ అస్సలు వేసుకోలేదు. కొంతమంది ఏంటంటే మాదే కరెక్టు, మా సంఘమే కరెక్ట్ అనే మూఢత్వంలో ఉన్నారు. వేరే విశ్వాసులను వారి విశ్వాసులుగా ట్రీట్ చేయరు. మాదే గర్వం అనేది వచ్చింది భక్తిలో. అదే వారి ఆ గర్వం ద్వారా వచ్చిన రోజే ఆ ఆలోచన మాది కరెక్ట్, మా సిద్ధాంతం కరెక్టు, మా మా చర్చి కరెక్ట్, మా బోధ కరెక్ట్ అని ఎప్పుడైతే ఒక ఆలోచన ఇక్కడ పుట్టిందో అప్పుడే నీ ఆత్మీయ జీవితానికి పతనం ప్రారంభమైంది. నువ్వు ఆ ఆలోచనే సమాధి కడుతుంది మన ఆత్మీయ జీవితానికి. అన్ని సంఘాలు దేవుని సంఘాలే, యేసుక్రీస్తు అమ్ముకున్నాయి. ఈ డినామినేషన్ గొప్పది, ఇది గొప్పది, అది పెద్దది, ఇది గ్రేటు, మీది గ్రేట్ కాదు అనడానికి లేదు. కొంతమంది భక్తులకు నేను బాగా భక్తి చేస్తున్నాను అని ఒక ఆలోచన మెదడులో వస్తుంది. నేను ప్రార్థన పరుడను, నేను బాగా వాక్యం చెప్తాను, ప్రసంగాలు. ఆ ఆలోచన పుట్టిన తోడనే మన ఆత్మీయ జీవితం అనేది సమాధి కట్టుకున్నట్టే ఆలోచనే కడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి చెడ్డ వాళ్ళతో మనము అస్సలు వారిని పలకరించనే వద్దంటున్నాడు. ఒక మాట కూడా పలకరించొద్దు. రెండవది ఏంటంటే వాళ్ళకి మీ ఇంట్లో చేర్చుకోనవద్దు, వందనాలు కూడా చెప్పొద్దు. అంత ప్రమాదకరమైన వాళ్ళు. యేసు ప్రభు అందరినీ ప్రేమించమన్నాడు కదా అంటే ప్రేమించమన్నాడు. ప్రేమించే వాళ్ళని దూరం పెట్టు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తితో గొడవ పడవద్దు. వాడు భ్రష్టత్వం అనే మార్గంలో వెళ్తున్నాడు, అబద్ధ మతానికి తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి వాడిని నువ్వు ప్రేమించి ఆయన దూరం పెడితే వాడికి బుద్ధి వచ్చి వాడే ఒక రోజున నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటాడు. నువ్వు కొద్దిగా ఒక్క మాట పలకరించినా వాడు ఒక్క మాట గనక నీకు చెప్పాడంటే లోపలికి వెళ్ళి అది పని చేస్తుంది. పని చేసిన తర్వాత నీకే క్రైస్తవం మీద విమర్శ వస్తుంది, ప్రశ్నలు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారు, ఇలాగే ఉండండి. రకరకాల పద్ధతులు లోకంలో మనం డ్యూటీ చేసే పరిసరాలు, చదువుకునే పరిస్థితుల్లో, సేవ చేసే పరిసరాలు, ఇవెన్నెన్నో పద్ధతులు ఉంటాయి. స్నేహితుల ద్వారా మనం అట్రాక్ట్ అవ్వచ్చు. చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని నన్ను నేను తగ్గించి నా శిరస్సును వంచి పెద్దలైన మీకు నేను దేవుని బట్టి వేడుకుంటున్నాను. దేవుడి వాక్యం దీవించను గాక. ఆమేన్.